చిత్తూరు జిల్లాకు మూవ్ అవుదాం అశోక్. చిత్తూరు జిల్లాలో ఎట్లా ఉంది చూద్దాం. చిత్తూరు జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాల్లో ఎవరు చంద్రబాబు సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 14 సీట్లు ఉన్నాయి. 14 సీట్లలో 9 నుంచి 10 టీడీపీ కూటమి గెలవబోతోంది. వైఎస్ఆర్సీపీ 4 నుంచి 5 స్థానాలను గెలవబోతోంది. చిత్తూరు జిల్లా విషయానికి వచ్చినట్లయితే తంబళ్లపల్లిలో వైసీపీ, తంబళ్లపల్లి, మదనపల్లె, పుంగనూరు ఈ ప్రాంతాల్లో వైసీపీ డామ్షూర్గా గెలిచేటటువంటి ప్రాంతాలు. ఎడ్జ్ ఉన్నటువంటి ప్రాంతాలు చూస్తే సత్యవేడు, గంగాధర నెల్లూరు, ఇవి ఎస్సీ కాన్స్టిట్యున్సీలు రెండు కూడా ఇక్కడ టఫ్ ఫైట్ ఉంది. వైసీపీకి ఎడ్జ్ కనపడుతుంది. ఇవి మినహాయిస్తే మిగతా అన్ని సీట్లలో టీడీపీ గెలవబోతుంది. పీలేరు కావచ్చు, అలాగే చంద్రగిరి కావచ్చు. చంద్రగిరిలో టఫ్ ఫైట్ ఉంది, టీడీపీకి ఎడ్జ్ కనపడుతోంది. తిరుపతి జనసేన పోటీ చేసింది, జనసేన గెలవబోతోంది. శ్రీకాళహస్తి టీడీపీ, నగిరి టీడీపీ గెలవబోతోంది. ఇక చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, అఫ్కోర్స్ కుప్పం చంద్రబాబు సొంత నియోజకవర్గం టీడీపీ. సో మొత్తం 9 నుంచి 10 స్థానాలు టీడీపీ, వైసీపీ 4 నుంచి 5 స్థానాలు. అశోక్ సొంత జిల్లా చంద్రబాబుది. అదే కలిసి వచ్చింది ఈసారి. గత ఎన్నికల్లో ఘోరమైన దెబ్బ కొట్టారు తెలుగుదేశం పార్టీకి. ఒకే ఒక స్థానం కుప్పం నుంచి చంద్రబాబు, అది కూడా లాస్ట్ వరకు కూడా చాలా టెన్షన్ కొనసాగింది. చంద్రబాబు కూడా ఓడిపోతారేమోనని. అదే ఈక్వేషన్ ఈసారి ఎక్కడైతే చంద్రబాబు సొంత జిల్లా, ఆ సొంత జిల్లాలో కూడా అతను గెలిపించలేకపోయామన్న సింపతి ఈసారి విపరీతంగా జనరేట్ అయింది. తద్వారా ఒక కేసులో, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుని అరెస్ట్ చేయడం, 53 రోజుల పాటు జైల్లో వెళ్ళడం, అది విపరీతమైన సింపతి ఫ్యాక్టర్ క్రియేట్ చేసింది. దానికి తోడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మీద వైసీపీ నేతలు చేసిన దారుణమైన కామెంట్స్. ఆవిడ దారుణంగా ఒక ఎన్టీఆర్ కుమార్తె ఆవిడని ఉద్దేశించి వైసీపీ నేతలు చేసిన కామెంట్స్ కూడా చిత్తూరు జిల్లాలో చాలా ఎఫెక్టివ్ పడ్డాయి. ఇవన్నీ కూడా చంద్రబాబు అరెస్టు, భువనేశ్వరి మీద చేసిన కామెంట్స్, అంటే దంపతులు ఇద్దరు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు వైసీపీ నుంచి. అదే క్రమంలో చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి అని కంకణం కట్టుకుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు కుప్పంలో మకాం వేయటం కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడం కావచ్చు, ఇవన్నీ చేసి ఎట్టి పరిస్థితుల్లో వైనాట్ కుప్పం, వైనాట్ 175 చంద్రబాబును ఓడిపోతున్నాడు ఈసారి అంటాం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఒక దశలో డిఫెన్స్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం ఓడిపోవటం, సొంత కుప్పంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోవటం, వీటన్నిటి నేపథ్యంలో ఆయన సొంతంగా ఇల్లు కట్టుకున్నారు అక్కడ. ఎప్పుడూ లేని విధంగా ఆయన లోకల్ నాయకులే ఆ కాన్స్టిట్యున్సీ మొత్తం పరిపాలిస్తూ ఉంటారు. ఈయన బ్యాక్ ఎండ్లో అప్పుడప్పుడు వెళ్ళి వస్తుంటారు. కానీ ఈసారి ఎప్పుడూ లేని విధంగా ఎన్నోసార్లు ఆ నియోజకవర్గానికి వెళ్ళారు. అదే క్రమంలో ఆయన ఒక ర్యాలీ చేస్తున్న సందర్భంలో, రోడ్ షోలు చేస్తున్న సందర్భంలో ఆ చంద్రబాబు నాయుడిని కనీసం ఆయన నియోజకవర్గం కుప్పం కూడా రానియకపోవటం, అక్కడ ఎస్పీ నిశాంత్ రెడ్డి అడ్డుకోవటం, ఇలాంటివన్నీ కూడా సింపతి తెచ్చిపెట్టాయి. సో దానికి తోడు అదే జిల్లాకు సంబంధించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద వ్యతిరేకత, అలాగే గతంలో ఎంపీ ఎన్నికల్లో కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వెళ్తే టీడీపీ కార్యకర్తల నుంచి నామినేషన్ తీసుకుని పొంగనూరు ఏదైతే పెద్దిరెడ్డి తాలూకా వాళ్ళు చించేయటం, కొట్టడం, దొంగ ఓట్లు వేయించడం, బస్సుల్లో దొంగ ఓట్లను తరలించారన్న ఆధారాలు కూడా దొరకటం. అదే జిల్లాలో అధికారులు, కలెక్టర్ స్థాయి అధికారి మీద సస్పెన్షన్ వేయబడింది. ఎందుకంటే దొంగ ఓట్లు 30,000 పైగా దొంగ ఓట్లని చేయించారని. సో ఇవన్నీ కూడా టీడీపీకి ఫ్యాక్టర్ అయ్యాయి. రెండోది ఒకటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద వ్యతిరేకత, రెండోది నగరి రోజా చేసిన కామెంట్స్. నగరి నుంచి మంత్రిగా ఉన్న రోజా 2 సార్లు గెలిచి గతంలో టీడీపీలో ఉండి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు మీద నగరిలో అంటే చాలా ఈక్వేషన్స్, ఒక ప్రభుత్వమే కదా ఆవిడే చెప్తూ ఉన్నారు, మా పార్టీలోనే ఆవిడ మీద సొంత పార్టీ నేతల వ్యతిరేకత, అది వేరే విషయం. నేను ఓవరాల్ జిల్లా ఇంపాక్ట్ చెప్తున్నా. నగరి చేసిన కొన్ని కామెంట్స్ టీడీపీకి సింపతి తెచ్చిపెట్టాయి, ఓవరాల్ జిల్లా మీద చంద్రబాబు మీద పడ్డాయి. అది ఆవిడకి తెలియట్లా. ఆవిడ ఒక్క నియోజకవర్గం ఓటమే కాదు, ఆ మిగిలిన జిల్లా మొత్తం ఎఫెక్ట్ చూపించింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అలిగేషన్స్, అక్కడ ఉన్న భూ కబ్జాలు కావచ్చు, ఇతర గొడవలు కావచ్చు, హింస కావచ్చు, హత్యలు కావచ్చు, ఇట్లాంటి రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి అక్కడ. అందువల్ల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద వ్యతిరేకత, రోజా మీద వ్యతిరేకత, ఇవన్నీ కారణాలు ఇప్పుడు జిల్లా మొత్తం మీద చూపించి టీడీపీకి ప్లస్ అయ్యి టీడీపీలో దాదాపు 9 నుంచి 10 స్థానాలు టీడీపీకి వస్తున్నాయి. రికార్డ్ అది. అంటే నీకు రాయలసీమలోనే 40 సీట్లు పైగా వస్తున్నాయి. మీరు సరిగా లెక్కేస్తే ఒక్క రాయలసీమలో గతంలో 2 స్థానాలకు పరిమితమైన టీడీపీ సార్ 40 స్థానాల్లో రాయలసీమలో గెలవబోతోంది. కడపలో మెజార్టీ సీట్లు రాకపోతున్నాయి, కర్నూలులో మెజార్టీ సీట్లు టీడీపీకి రాబోతున్నాయి. ఒక రికార్డు స్థాయిలో తెలుగుదేశం పార్టీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రికార్డు స్థాయిలో రాయలసీమలో వైసీపీని డామినేట్ చేసి క్లియర్ కట్ మెజార్టీ దిశగా దూసుకెళ్ళి టోటల్గా ఓవరాల్గా 13 జిల్లాలో తెలుగుదేశం పార్టీ కూటమి, టీడీపీ, జనసేన, బీజేపీ, చెప్పండి ప్రభుత్వాన్ని. సో ఓవరాల్గా ఒకసారి అంటే మనం మాట్లాడుకుని చాలా అంశాలు ఉన్నాయి. బట్ 175 స్థానాలు కాబట్టి మనం చాలా ఎలాబొరేటెడ్గా మాట్లాడుకోవాలి. జనాలందరికీ ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఉంటుంది. ఒక ఇష్యూ, నగరి నుంచి రోజా గెలుస్తుందా లేదా అనేది రాష్ట్రం అంతా డిస్కషన్ పాయింట్. అందరూ మిగిలిన 174 మంది ఒక ఎత్తు అయితే నగరి నుంచి రోజా గెలుస్తుందా లేదా అని
ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం రోజా ఓడిపోతుంది. రైట్, అది మనకు కనబడుతుంది. ఎగ్జిట్ పోల్స్ ఓడిపోతుంది. ఇక మిగిలిన జనాలందరూ ఎక్స్పెక్ట్ చేసి ఇంకో నలుగురు ఉన్నారు. వల్లభనేని వంశీ, కొడాలి నాని, అంబటి రాంబాబు, వీళ్ళంతా అమర్నాథ్. వైసీపీలో సోకాల్డ్ స్పోక్స్ పర్సన్స్ గా ఉన్నటువంటి సెలబ్రిటీలు వీళ్ళంతా కూడా. సెలబ్రిటీలు. పేరు నాని పోటీ చేయట్లేదు కానీ వాళ్ళ అబ్బాయి పేరుని కిట్టు పోటీ చేస్తున్నారు. పేరుని కిట్టు. టీడీపీకి ప్రధానమైన టార్గెట్ కూడా వీళ్ళు. అంబటి రాంబాబు, కొడాలి నాని, వల్లభనేని వంశీ, గుడివాడ అమర్నాథ్, పేరు నాని, తర్వాత రోజా. సో వీళ్ళందరూ ఓడిపోతున్నారు. సో ఎవరైతే సోకాల్డ్ పోల్స్ లో క్లియర్ కట్ గా టీడీపీ నాయకులు ఎక్స్పెక్ట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని కంకణాలు గొలుసులు కట్టుకుని కూర్చుని ఎదురు చూస్తున్న ఈ నేతలంతా కూడా ఈసారి ఎన్నికల్లో ఓడిపోతున్నారని బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్స్ లో క్లియర్ గా ఉంది. సో టీడీపీ నేతలంతా పండగ చేసుకోవచ్చు. వైసీపీ నేతలంతా కూడా బహుశా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్